హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. లొకేషన్ మారింది అనుకోకండి. ఇల్లు మార్చాము. అంటే అది కిందటి వీడియోల వరకు వచ్చింది మా ఓన్ హౌజు. ఇప్పుడు మట్టుకు రెంట్కు తీసుకున్నాము. కొన్ని మా అవసరాల కొరకు అది కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది, ఇది సిటీకి దగ్గరలో ఉండాలన్నట్టుగా కొన్ని మా అవసరాల కొరకు ప్రస్తుతం దాన్ని రెంట్కి ఇచ్చి మేము రెంట్కు ఉందామని డిసైడ్ అయ్యి ఇలా మార్చాము. ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోలు చూసేవాళ్ళు ఒక కంగారు పడతారు కదా, ఇదేంటి మొత్తము లొకేషన్ అంతా మారింది అని. అందుకే చెప్పాలి కదా, అది నా బాధ్యత కదా. అందుకనే లొకేషన్ మారింది. ఒకరోజు ఫస్ట్ అయితే ముందు ఇల్లంతా శుభ్రం చేయించి ఓనర్ వాళ్ళు చేయించారు. అలా అన్ని దేవుళ్ళు అయితే ఇంకా అప్పటికి తెలియదు, కానీ ముందు కొంచెం తల్లిగారి వైపు అత్తగారి వైపు ఇద్దరి కులదైవాలు ఫోటోలు తెచ్చుకొని కొబ్బరికాయ కొట్టి అలా పూజ చేసుకొని తర్వాత మెల్లిగా సామాను షిఫ్ట్ చేసుకున్నాము. సామాన్ అంతా వచ్చిన తర్వాతనే ఇంకా సర్దడము అట్లా మొదలవుతుంది కదా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ఇక్కడ నుంచి సర్దడము, క్లీనింగు, ఆ పండుగ క్లీనింగ్ నాకంతా ఈ ఇల్లు షిఫ్టింగ్లోనే అయిపోయిందండి. మొత్తానికి స్పెషల్గా పండగకి అని చేయకుండా అన్నీ అందులోనే నాకు ఒకటేలా కలిసి వచ్చినట్టు అయిపోయిందండి. ఇలా సామాన్ అంతా మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళకే మాట్లాడినాము. అయినప్పటికీ మా పెద్ద పాప వచ్చి ఒక 4-5 రోజులు ఉండి తను చేసే మట్టుకు తను చేసింది. ఇంకా అట్లా ఎంత అసలు దాదాపు 24-25 ఇయర్స్ తర్వాత రెంట్ హౌస్ అనేది మేము వచ్చినామండి. అంతకుముందు అంతా సొంత ఇంట్లోనే ఉన్నాం కదా. ఇంకా ఇవన్నీ దాదాపు అయితే ఖాళీ చేసి లోపల పెట్టేశాము. ఇంకా లోపల ఎక్కడెక్కడ మాత్రం సెట్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళు తెచ్చిన బాక్సెస్ అన్నీ మాత్రం ఖాళీ చేసాం. ఇంకేమైనా ఉన్నాయా అని ఒకసారి అన్నీ చూసేసుకొని వాటన్నిటిని బయటపడేస్తే కొంచెం నాకు నా బాల్కనీ అనేది కొంచెం క్లియర్ అవుతుంది కదా. అందులో భాగంగానే ఈ మనీ ప్లాంట్ పాత వీడియోలో ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ టీవీ యూనిట్కి ఇలా సెట్ చేసుకుందామని తెచ్చుకొని అలా చేశానండి. చూసారా అలా అక్కడ ఎలా వచ్చిందో, అక్కడనేమో మామూలు సెల్ఫ్కి పెట్టే కదా, ఇక్కడ టీవీ యూనిట్కి వచ్చింది. ఇక్కడ కూడా బాగా అనిపించిందండి. సొంత ఇల్లు వదలడం అనేది ఎవరికైనా బాధగానే ఉంటుంది. కాకపోతే కొన్ని అవసరాల కొరకు, కొన్ని మన మంచి కొరకే కాబట్టి కొన్ని తప్పవని మళ్ళీ మా పిల్లలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పంపించారు. చూసారా నా మనవడు కిచెన్లో ఏదో చేస్తున్నాడు అలా. ఇంకా దీని తర్వాత చిమ్నీ పని పెట్టుకున్నానండి. అసలు నిజంగా మాకంటే ముందు ఎవరున్నారో ఈ ఇంట్లో కానీ వాళ్ళకు 2 చేతులతో నమస్కారం తెలుపుకుంటున్నానండి. చూసారా ఆ చిమ్నీ ఆ విధంగా ఉందండి. అసలు దాన్ని క్లీన్ చేయడానికి నాకు 1.5-2 గంటల టైం పట్టింది. మీరు నమ్మరు కావచ్చు కానండి. ఆ జిడ్డు అనేది చేతికి అంటింది పోవటానికే నేను ఒక 4-5 రకాల ఐటమ్స్తో క్లీన్ చేస్తే కానీ నాకు ఆ చేతికి పట్టిన జిడ్డు వదలలేదండి. అంటే ఆ మందాన ఉందండి ఆ జిడ్డు. మరి ఆ మహానుభావులు అంతకంటే ముందున్న వాళ్ళు అసలు ఒక్కసారన్నా క్లీన్ చేశారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి. నాకు అర్థం కాదండి. సొంత ఇల్లు అయినా కిరాయి ఇల్లు అయినా, మేము మా పెద్ద పాప పుట్టినప్పుడు, చిన్న పాప పుట్టినప్పుడు కూడా 97 వరకు కూడా మేము కూడా రెంట్ హౌస్లోనే ఉన్నాము. కానీ రెంట్ హౌస్లోనే ఎన్నడూ మేము భావించలేదండి. ఎక్కడ ఉన్నా అక్కడ మా పనులు మేము చేసుకుంటుండే 2 ఇళ్ళల్లో ఉన్నాము. ఆ 2 ఇండ్లు కూడా మొత్తం అది మా ఓన్ హౌజు అన్నట్టుగా మేము దాన్ని అడాప్ట్ చేసుకొని చెట్లు పెంచుకోవడమైనా, ఇంటి చుట్టూ శుభ్రం చేసుకోవడమైనా ప్రతీది మేము అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది. అన్నీ కూడా మేము మాది అన్నట్టుగా చేసుకున్నాం. ఆ ఓనర్లు కూడా మీదేనండి ఇల్లు అన్నట్టుగా వాళ్ళు కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. అలా ఉండాలండి. ఎక్కడ ఉంటేందండి మన చుట్టూ పరిసరాలు మనకు శుభ్రంగా ఉండడం మనకు అవసరం కదా. అక్కడ ఉండేది మనం కదా. అట్లా నీట్గా ఉంచుకుంటే మనకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మరి ఎందుకు కొంతమంది ఇలా నెగ్లెన్సీ చేస్తారో నిజంగా వాళ్ళకి అర్థం కావాలండి. నాకైతే నిజంగా
పిచ్చి పట్టిందండి. కొన్ని కొన్ని ఏరియాలు చిమ్నీలు, కొన్ని ఏరియాలు చూస్తే వాటిని నాకు చేసుకోవడానికి దాదాపు 3-4 రోజుల టైం పట్టిందండి. పాప అక్కడ మా హెల్పరు వాళ్ళ అన్నయ్య ఇద్దరు వచ్చి కూడా రోజు చేస్తూనే ఉన్నారు. పాప 4 రోజులు ఉండిపోయింది. ఇంకా తనకు ఆఫీస్ కదా, తన పనులు తనకు ఉంటాయి కదా. ఇంకా చిన్నోడు కూడా పాపం స్ట్రెయిన్ అవుతున్నాడు ఇక్కడ ఉంటే ఈ పనులతోటి అని. ఇంకా వెళ్తామ్మా అంటే సరే నాన్న అన్న. తర్వాత ఇంకా ఒక్కొక్కటి మెల్లగా క్లీనింగ్ చేసుకొని చివరికి దేవుని రూమ్ అంతా మట్టుకు చూసారా ఎంత తెల్లగా అంటే అంత తెల్లగా చేసుకున్నానండి. కొత్త దానిలాగా చేసుకున్న తర్వాతనే నాకు మనశ్శాంతిగా అనిపించిందండి. నిజంగా నాకు సరే అంత నీట్ అని అనుకోకండి, కానీ ఉన్నంత వరకు నాకు ఒప్పుకున్నంత వరకు మాత్రం నేను కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవడానికే ఇష్టపడతానండి. అది నాకు మొదటి నుంచి కూడా నాకు ఉన్న అలవాటు అండి అది. ఇంకా అలా ఈ సర్దడంలో భాగంగానే కిచెన్లోకి మనకి ఇల్లు మార్చామంటే ఎన్నో వస్తువులు అవసరం ఉంటాయి కదా. సోప్ బాక్సులు పెట్టుకోవడానికి, షాంపూ బాటిల్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించి ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ వాటిని ప్లేస్ చేసుకుంటూ అన్నీ సర్దుకుంటూ వచ్చానండి. ఇంకా మనకు ఇంకా పండుగ కూడా దగ్గరకు వస్తుంది కదా అనేసి ఇంకా దేవుని రూమ్ కూడా శుభ్రం చేసుకోవడం, దేవుళ్ళ పులికాపు, అలా ఒక్కొక్క పని పండుగ పని అని స్పెషల్గా లేకుండా ఒక 1 వీక్ నుంచి మాకు రొటీన్గా పనులు అవుతూనే ఉన్నాయండి. అలా అన్నీ కలిపి ఒక వీడియో పెడదామన్నట్టుగానే ఆగానండి. ఎందుకంటే నాకు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేంత టైం కూడా దొరకట్లేదండి. ఇన్ని రోజులు ఏదో అన్ని పాత వీడియోలన్నీ అడ్జస్ట్ చేస్తూ పెడుతూ వచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా దేవుని రూమ్లో అంటే ముందు దేవుని పులికాపు అయిపోయి దేవుని విగ్రహాలన్నీ సెట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా పాతవి ఎక్స్ట్రా డబ్బాలో పైన కుందులు అవి ఉండేనండి. అన్నీ కూడా మళ్ళీ అన్నీ ఒకసారి మంచిగా క్లీన్ చేసి పొడిగుడ్డతో తుడుచుకొని మళ్ళీ భద్రపరుచుకున్నానండి. ఎందుకంటే అవసరం ఉన్నంత వరకు ఒక బాక్స్లో పెట్టుకొని అవసరమని నేను ఇంకొక బాక్స్లో పెట్టుకోవడం నాకు మొదటి నుంచి అలవాటు అండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చే వీడియోలన్నీ లొకేషన్ మారుతుంది, కంగారు పడకండి. ఇలానే ఇప్పటివరకు ఎంకరేజ్ చేసినట్టుగానే ఇలాగే ఇంకా ముందు వీడియోలు ఎంకరేజ్ చేయండి. మళ్ళీ కొత్త సంవత్సరం మన తెలుగు ఉగాది సంవత్సరంతో మళ్ళీ మీకు కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం కలుసుకుందాం. బాయ్. అలా చిన్న ఒక డెకోర్ కూడా చేశా. ఇది రాత్రి 12 గంటలకు చేశానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.